ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్లు పెట్టిన వాళ్ళపైన ఒకరిపైన 21 కేసులు, ఇంటూరు రవికిరణ్ పైన 16 కేసులు, పెద్దింటి సుధారాణి పైన 14 కేసులు, ఇలా చాలా మంది పైన 10లకు పైన కేసులు పెడతా పోతా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. చట్టాలను పరిరక్షించిన పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం. తర్వాత ఈ ప్యాటర్న్ అంతా ప్రజాస్వామ్య సూత్రాలకు భిన్నంగా జరుగుతా ఉంది. వీళ్ళని సోషల్ మీడియా కార్యకర్తలని ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే దీని కిందకి తీసుకొని వస్తా ఉన్నారు. భారతీయ న్యాయ సంహిత అని ఈ మధ్య ఒక చట్టం తెస్తే ఇండియన్ పీనల్ కోడ్ కు బదులుగా వాటిలో 111 సెక్షన్ అని ఒకటి యాడ్ చేసి ఆ సెక్షన్ ను సోషల్ మీడియా కార్యకర్తలకు పెడతా ఉన్నారు. ముఖ్యంగా 111 సెక్షన్ లో అది పెట్టాలంటే ఈ సోషల్ మీడియా పోస్టులకు అది అప్లికబిలిటీ లేదు. దాన్ని పెట్టాలంటే ఆ 111 సెక్షన్ కిడ్నాపులు చేయడమో, రాబరీలు చేయడమో, లేకపోతే కంటిన్యూస్ గా వెహికల్ థెఫ్ట్లు, ల్యాండ్ గ్రాబింగ్, తర్వాత ఎకనామిక్ అఫెన్సెస్, తర్వాత ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ, ఏదో డబ్బుల కోసం ఇతరులను వేధించి వాళ్లను సుపారీ హత్యలు చేయడము, ఇట్లాంటి లక్షణాలన్నీ ఉన్న వాటిని మాత్రమే 111 సెక్షన్ పెట్టాలని స్పష్టంగా చట్టంలో పేర్కొన్నప్పటికీ ఆ సెక్షన్ ను సోషల్ మీడియా కార్యకర్తలపైన అన్యాయంగా పెడుతున్న సందర్భాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎక్కడైనా కానీ పెక్యూనియరీ ఇంట్రెస్ట్ కానీ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కానీ ఆశించి సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కడ ఎక్స్టార్షన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ చేయలే. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సందర్భంలో వ్యంగ్యమైన కార్టూన్ల ద్వారా పాలకులను నిలదీస్తే వాళ్లపైన ఈ 111 సెక్షన్స్ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా కనీసం ఇట్లాంటి ఇంత ముందు చెప్పినట్టు నేను ఆ నేరాలలో కనీసం 2 ఛార్జ్షీట్లు ఫైల్ చేసి ఉండాల. అలాంటి సందర్భాలు కూడా లేవు. పూర్తి చట్టానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో 111 బిఎన్ఎస్ యాక్ట్ కింద సోషల్ మీడియా కార్యకర్తలపైన కేసులు పెడుతున్నారు. కొన్ని ఈ రాష్ట్రంలో ఉండే న్యాయస్థానాలు అదృష్టవశాత్తు కొన్ని కేసుల్లో ఇది సోషల్ మీడియా కార్యకర్తలకు ఈ సెక్షన్ వర్తించదని రిమాండ్ రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు చట్ట పద్ధతిలో చట్ట ప్రకారము నడవాల్సిన బాధ్యత ఉంది.